హాయ్, మీరు ఎప్పుడైనా గమనించారా? వేలాది మైళ్ళ దూరంలో ఉన్న ఒక మహాసముద్రంలో జరిగే మార్పు మన భారతదేశంలో వర్షాలు కురుస్తాయా లేదా, తీవ్రమైన కరువు వస్తుందా రాదా అని నిర్ణయిస్తుందని. అసలు ఈ వాతావరణ పరిణామం ఏమిటి? 2026 భారతదేశానికి ఒక తీవ్రమైన వాతావరణ సంవత్సరంగా మారబోతుంది. వడగాల్పులు ముందుగానే ప్రారంభమవుతున్నాయి మరియు వాతావరణ శాస్త్రవేత్తలు రాబోయే ఋతుపవనాల కోసం ఆకాశం వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఇదంతా ఒక శక్తివంతమైన సహజ పరిణామం వలన జరుగుతుంది. దీనినే ఎల్నినో అంటారు. ఈ ఎల్నినో వలన ముఖ్యంగా ఈ 2026లో మన జీవితం, మన ఆహారం మరియు నీటి సరఫరాపై ప్రభావం ఉండబోతుందా లేదా అనేది ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఎల్నినో అంటే స్పానిష్లో లిటిల్ బాయ్ అనర్థం. మధ్య మరియు తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడాన్ని ఈ ఎల్నినో సూచిస్తుంది. దీనిని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా సాధారణ పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. సాధారణంగా సముద్రంలో బలమైన గాలులు తూర్పు నుండి పడమర వైపుకు వేస్తాయి. ఇవి ఒక పెద్ద చీపురులా పనిచేసి వెచ్చని ఉపరితల నీటిని ఇండోనేషియా మరియు ఆసియా వైపుకు నెట్టివేస్తాయి. దీనివలన దక్షిణ అమెరికా తీరంలో పోషకాలతో కూడిన చల్లని నీరు పైకి వస్తుంది. కానీ ఈ ఎల్నినో సమయంలో ఈ మొత్తం వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ గాలులు బలహీనపడతాయి లేదా వెనక్కి వేస్తాయి. ఆ భారీ వెచ్చని నీటి సమూహం తిరిగి దక్షిణ అమెరికా వైపు ప్రవహిస్తుంది. వాతావరణం ఎప్పుడూ వెచ్చని నీటిని అనుసరిస్తుంది కాబట్టి మేఘాలు, తుఫాన్లు మరియు ప్రపంచ వర్షపాత నమూనాలు పూర్తిగా మారిపోతాయి. అయితే ఈ 2026లో భారతదేశం ఎందుకు ఆందోళన చెందవలసి ఉంది? ప్రస్తుతం అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ఎల్నినో వాచ్ని ప్రకటించాయి. ఈ ఎల్నినో వాచ్ ప్రకారం భారతీయ ఋతుపవనాల సమయంలోనే ఎల్నినో ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని నమూనాలు అంచనా వేస్తున్నాయి. చారిత్రక ఆధారాల ప్రకారం 60% ఎల్నినో సంవత్సరాల్లో భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఈ ఏడాది మనం అంచనా వేస్తున్నది ఎక్కడే ఉన్నది. మొదటిది, బలహీనమైన ఋతుపవనాలు. జూన్ మరియు సెప్టెంబర్ మధ్య అస్థిరమైన వర్షపాతం మరియు సుదీర్ఘ పొడి వాతావరణం ఉండవచ్చు. రెండవది, తీవ్రమైన వడగాల్పులు. ఎల్నినో ప్రపంచ ఉష్ణోగ్రతలను పెంచుతుంది. ఉత్తర మరియు మధ్య భారతదేశంలో మనం ఇప్పటికే తీవ్రమైన వేడిని చూస్తున్నాం, మరి ఇది ఇలానే కొనసాగవచ్చు కూడా. మూడవది, వ్యవసాయంపై ప్రభావం. భారతదేశ వ్యవసాయం వర్షాధార వ్యవసాయం. మన వర్షపాతంలో 70% ఋతుపవనాల నుండే వస్తుంది. వరి మరియు పత్తి వంటి ఖరీఫ్ పంటలు దెబ్బతింటే ఆహార ధరలు మరియు ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. చివరగా, నీటి ఎద్దడి. దక్షిణ మరియు మధ్య భారతదేశంలోని ప్రధాన జలాశయాలలో తగినంత నీరు చేరకపోవచ్చు. దీనివలన ప్రధాన ఐటీ హబ్లు మరియు నగరాల్లో నీటి ఎద్దడి తలెత్తవచ్చు. అయితే మనం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మనకు దీనికి సంబంధించి ఒక ఆశాకిరణం ఉంది. అదే ఇండియన్ ఓషన్ డైపోల్ లేదా ఐఓడి. ఐఓడిని భారతదేశపు స్థానిక వాతావరణ సూపర్ హీరోగా అనుకున్నాం. ఎందుకంటే ఇది మన భారతదేశానికి ఉన్న ఎల్నినోకి వ్యతిరేక రూపం. మనకు పాజిటివ్ ఐఓడి ఉంటే అంటే ఆఫ్రికా సమీపంలోని జలాలు అసాధారణంగా వెచ్చబడటం. అది ఎల్నినో ప్రభావాన్ని తగ్గించి వర్షాలను తిరిగి భారతదేశం వైపుకు నెట్టగలదు. ఈ ఏడాది ఐఓడి తటస్థంగా లేదా కొద్దిగా పాజిటివ్గా ఉండవచ్చని ప్రస్తుత అంచనాలు సూచిస్తున్నాయి. ఇది మనకు రక్షణగా నిలబడవచ్చు. సో ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే 2026 మనకు తీవ్రమైన వేసవి కాబోతుంది మరియు ఋతుపవనాలు దాగుడుమూతలు ఆడవచ్చు. కాబట్టి ఇది నీటి వినియోగం పట్ల జాగ్రత్త వహించాల్సిన సంవత్సరం. గుర్తుపెట్టుకోండి. ఇంతకీ ప్రస్తుతం మీ ఊళ్ళో లేదా మీ సిటీల్లో వాతావరణం ఎలా ఉంది? మీ నగరం పేరుని కింది కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.